ఎందుకంటే మార్పు రాదంటారా భవిష్యత్తు? అంటే ఒకటే ఎమ్మెల్యే ఇప్పుడు తమిళనాడులో కూడా అదే తరహా ఉండేది, ఒకసారి వచ్చిన ప్రభుత్వం మరొకసారి రాదు, ఈసారి రెండవసారి కూడా తమిళనాడులో జయలలిత ఎలా అధికార పగ్గాలు చేపట్టిందో ఉరవకొండలో కూడా అలాంటి పరిస్థితి డెఫినెట్గా వస్తుంది. రాదని ఎందుకు అనుకుంటాం? డెఫినెట్గా వస్తుంది. ఎందుకనంటే రూలింగ్లో మనం రిజల్ట్స్ ఇవ్వగలిగితే, ఎస్పెషలీ రూలింగ్కి వచ్చినప్పుడే అవకాశం ఉంటుంది. రూలింగ్స్లో ఉన్నప్పుడు, రూలింగ్ అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు మనం డెలివరీ చేయగలిగితే, వాళ్ళ ఆశలు ఆకాంక్షల మేరకు మనం పనిచేయగలిగితే ఖచ్చితంగా ప్రజలు పట్టం కడతారు. సహజ భిన్నంగా కొంచెం మారుద్దామనే ఆలోచన ఉన్నవాడు కూడా ఎందుకు పని చేశాడు కదా, ఇంకొంచెం టైం ఇద్దాం, ఇంకా మనం చేద్దాం అన్నట్టు. ఇక్కడ మరో విషయం తీసుకుంటే మీరు పార్టీలో కీలకంగా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అతి సన్నిహితంగా ఉంటారు. ఈ కారణాల చేత మీరు ఎక్కువగా హైదరాబాద్లో గడుపుతుంటారు, తద్వారా నియోజకవర్గంలో మీకు వ్యతిరేకత అనేది వస్తుంది. అంటే అది రాష్ట్ర విభజన సమయంలో మాత్రమే కొంత జరిగింది. జనరల్గా అదర్వైజ్ కాన్స్టిట్యున్సీకి దగ్గరగా ఉంటాం తప్ప రాష్ట్ర విభజన నేపథ్యంలో జరుగుతున్న పోరాటాల్లో పూర్తి మమేకం కావడం అనేటువంటిది కొంత నియోజకవర్గంలో ఆ రోజుల్లో గ్యాప్ వచ్చింది. అయినా దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోకపోతే ఆ 86,000 ఓట్లు నాకు రావు, 1000 ఓట్లే కాదు. సో అంటే ఆ రోజు నా ముందున్న ఛాయిస్ ఏంది, నా స్వార్థం చూసుకోవడమా, ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రయోజనం కోసం పోరాటమా అనేటువంటి దాంట్లో మేబీ ఐ హావ్ గాన్ ఫర్ ఎ లార్జర్ రోల్. దానికి పెనాల్టీ నేను ఇవాళ పే చేసుకున్నా ఉన్నా. ఇట్స్ ఓకే, లైఫ్లో అన్నీ మనం అనుకున్నవి జరగవు కదా. సో నాకు ఆత్మసంతృప్తి అయితే ఉంది. ఆ రోజు నేను అనుకున్నా ఇందులో నేను భాగస్వామి కాకూడదు, ఈ రాష్ట్ర విభజన పాపం నాకు అంటకూడదు అనుకున్నా. నా వరకు ఇవాళ నా మనస్సాక్షికి నాకు ఈ రాష్ట్ర విభజన కాకుండా చేయటానికి నా సర్వశక్తులు ఒడ్డాను. ఇవాళ కనిపించింది తక్కువే కావచ్చు, నేను మాట్లాడిన పదే కావచ్చు, కానీ చాలామందికి తెలిసి నేను ఏం చేశాను, ఎక్కడెక్కడ పోయాడు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒత్తిడి తేలేకపోయారంటే రాష్ట్ర విభజన సమైక్య ఆంధ్ర కోసం ఒక పిలుపునివ్వడానికి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు ఒత్తిడి తేలేకపోయారు? అంటే సమైక్యం అనేటువంటి నిర్ణయం ఆయన తీసుకోవాల్సింది తప్ప తేలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? తేలేదని ఎందుకు అనుకుంటున్నారు? ఎన్నిసార్లు మీడియానే రిపోర్ట్ చేసింది. మా కరీంనగర్ సమావేశంలో చంద్రబాబు గారి నిర్ణయం ఆలోచించి న్యాయం చేయాలన్నారు అంటే సమైక్యంగా ఉండాలన్న నినాదాన్ని ఎక్కడ కూడా. సరే, ఇప్పుడు లీడర్కి చెప్పినంత మేరకు చెప్పడం వరకే మన బాధ్యత. అల్టిమేట్లీ లీడర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ లీడర్ నిర్ణయాన్ని ఫాలో కావాల్సిందే పొలిటికల్ పార్టీస్లో సిస్టమ్. సో మనం చేయాల్సినంత ఒత్తిడి, చేయాల్సినంత ప్రజెంటేషన్ చంద్రబాబు గారి మీద తీసుకున్నాం, అయిపోయింది. ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఫాలో కావాల్సిన పరిస్థితి. పొలిటికల్ ఫ్రేమ్వర్క్ ఉన్నటువంటి పొలిటికల్ ఫ్రేమ్వర్క్లో అంతకు మించినటువంటి ఆల్టర్నేటివ్స్ లేవు. ఆ రోజు మీడియానే రిపోర్ట్ చేసింది, కరీంనగర్లో మనం డెసిషన్స్ తీసుకుంటున్నాము అన్నప్పుడు కూడా మేము గట్టిగా తెలియజేస్తే ఇదిగో పయ్యావుల కేసు ఈ రకంగా మాట్లాడినట్టు తెలిసింది, దో ఇట్ ఈస్ అ క్లోజ్ డోర్ మీటింగ్. సో మనం చేసే ప్రయత్నాలు సర్వం చేసాం. బట్ ఎప్పుడు కూడా నేను నాగరాజుని ఎంత మేరకు ఒప్పించగలను, నాగరాజుకి చెప్పగలను, బట్ అల్టిమేట్లీ నాగరాజు డెసిషన్స్ నాగరాజువి. అట్లా లీడర్గా ఆయనకి ఏది మంచి ఏది చెడు అనిపిస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన నిర్ణయం తీసుకుంటాడు తప్ప కేశవ్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాలనేటువంటిది ఆయనకి ఎక్కడ ఉండదు. ఇక్కడ మొత్తం మీద తీసుకుంటే మనకు అంటే మీరు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు, నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీలో ఉన్న ఈక్వేషన్స్ కారణంగా విశ్వేశ్వరరెడ్డి గారిని పక్కన పెట్టి కొనకొండల శివరామారెడ్డి గారిని బరిలోకి దింపితే మీతో పోటీ ఎలా ఉంటుందండి? ఆయన పాతకాపే, ఆయన ఉరవకొండలో ఒకసారి గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు. సో ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నారు. సో కాబట్టి అందరూ టెస్టెడ్ ఫిగర్సే అవుతారు అప్పుడు. సో ఉరవకొండ ప్రజలకు ఛాయిస్ అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? అందుకే నేను అంటే ఉరవకొండ పాలిటిక్స్ చూసినప్పుడు అందరూ టెస్టెడ్ ఫిగర్సే, అందరూ కొత్త మొహాలేం కదా, అందరూ పాత మొహాలే. అట్లాంటప్పుడు ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారనుకుంటే వాళ్ళకు ఓటేస్తారు. సహజంగానే పయ్యావుల కేశవతో పర్ఫార్మెన్స్లో కానీ డెలివరీలో కానీ వాళ్ళు పోటీ. ఇప్పుడు విశ్వ ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతో విశ్వాకి ఇచ్చి ఉండొచ్చు. శివరామరెడ్డికి ప్రజలు ఆల్రెడీ ఇచ్చేశారు, విశ్వేశ్వరరెడ్డికి ఇచ్చేశారు. ఒకవేళ ముగ్గురులో ఎవరు బరిలో ఉన్నా కూడా ముగ్గురు పాత వాళ్ళే. సో వాళ్ళలో ఎవరు బెటర్గా పర్ఫామ్ చేస్తారని నమ్ముతారో ప్రజలు వాళ్ళకే పట్టం కడతారు. డెఫినెట్గా డెవలప్మెంట్లో కానీ ప్రోగ్రెస్లో కానీ మనతో వీళ్ళెవరూ పోటీ పడలేరు. పయ్యావుల సీనప్ప గారిది ఎక్కువ ప్రభావం ఉంటుంది, గ్రూపుల్ని పెంచడం, లబ్ధి పొందడం లాంటి పనులు చేస్తుంటారు అన్నది ఉంది. నాకన్నా ఎక్కువ ఆయన పాపులర్, దానికి నేనేం చేయాలి? ఇట్స్ అ ఫ్యాక్ట్, నేను దాన్ని డినై చేయడం లేదు. మీ యొక్క ఇప్పుడు సహజంగానే నాకన్నా ముందు రాజకీయాల్లో ఉన్నాడు, నాకన్నా ఎక్కువ ఆయన పాపులర్ కాన్స్టిట్యున్సీలో. నా దగ్గరకు వచ్చి కూర్చున్నా కూడా
ఒక 300 మంది వస్తే చాలామంది నాతో కూర్చుని ఏంట్రా వచ్చారు అని అంటే ఏం లేదు సార్ అన్నతో పని ఉంది అని అంటారు. సో అంటే ఆయన నాకన్నా ఎక్స్ట్రా మైల్ పోతాడు. నేనున్న బిజీలో నేను కొంతమందిని కలవచ్చు, కలవలేకపోవచ్చు, వాడి పర్సనల్ది వినొచ్చు, వినలేకపోవచ్చు. హీ గోస్ టు దట్ ఎక్స్ట్రా మైల్.